ఒకప్పుడు అది ఎందుకు పనికిరాని చౌడు భూమి. ఏ పంట సాగు చేసినా పెట్టుబడి రాని పరిస్థితి. అందుకే ఆ భూ యజమాని దానిని ఖాళీగా వదిలేశారు. అలాంటి చౌడు భూమిలో సేద్యం చేసి రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి పద్ధతితో పాటు పిఎండిఎస్ వేసుకోవడం వల్ల భూమి పునరుజ్జీవం చెంది మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు. మా అత్తగారోళ్ళు రసాయన వ్యవసాయం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని నేను చేయాలన్న ఆసక్తితోటి నేను ప్రకృతి వ్యవసాయం గత 7 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే మెల్షేప్ బండి పైన కూరగాయలు పండించుకోవడం జరుగుతుంది. ఖరీఫ్ లో వచ్చేసి వరి వేసుకుంటాను. అలాగే రబీలో వచ్చేసి జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, అలసంద, బెండ ప్రధాన పంటగా వేసుకుంటాను. విత్తనాలు సోయింగ్ చేసిన తర్వాత చేయ ఉత్ప్రేరకాలు అనేవి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎల్ షేప్ బండి మీద వేసుకున్న కూరగాయలు మేము తినేవి కాకుండా మేము అమ్ముకుంటాం వల్ల నెలకి 5,000 వరకు ఆదాయం చేసుకోవడం జరుగుతుంది. ఆ ఆదాయం వచ్చిన డబ్బులు ప్రధాన పంటకి నేను ఖర్చుగా వాడుకున్నాను. పోయిన సంవత్సరం 30 బస్తాలు నేను పండించుకోవడం జరిగింది. ఆ 30 బస్తాలు వచ్చి నేను మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది. 1,20,000 నాకు ఆదాయం వచ్చింది. ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు అనిత కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు.